హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్లో ఉంటాయి. ఇవాళ నాకు ఒక లగ్జీరియస్ వెహికల్ నడిపే ఛాన్స్ అయితే వచ్చేసింది. అది ఎలా వచ్చింది, ఏం కథ అనేది వీడియోలో అయితే చూసేద్దాం. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే నన్ను గెలవనీకి అయితే వచ్చేసిండు. ఆయన వస్తు ఇంత పెద్ద కార్ అయితే తీసుకొని వచ్చేసిండు. ఇంత పెద్ద కారు, ఇంత లగ్జీరియస్ కారు చూసిన తర్వాత నాకైతే నడపాలనిపించింది. ఆగలేక అడిగేసా, కెన్ డ్రైవ్ అనగానే అన్నా తీసుకో అని చెప్పేసి అయితే ఇచ్చేసిండు. ఈ కార్ కాస్ట్ వచ్చేసి మన ఇండియాలో దాదాపు 1,85,00,000 అయితే ఉంది. ప్రైస్ చూస్తే దూల తిరిపోయింది, కానీ లోపల మాత్రం కంఫర్ట్ లెవెల్ వేరే లెవెల్ గానే అవుతుంది. వెహికల్ పోతూ ఉంటే అసలు ఏర్పడతలేదు. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ గా ఉంది. బయట ఎంత సౌండ్ ఉన్నాగానైతే లోపలనైతే అస్సలు వినిపిస్తలేదు. చాలా అంటే చాలా స్మూత్ గానైతే ఉంది. అసలు ఈ కార్ నడిపినాక గుండెల్లో మాత్రం ఒక కోరిక బలంగా ఫిక్స్ అయిపోయింది. ఇంకెన్ని రోజులు వేరే వాళ్ళ కార్ నడుపుతావు, నీకంటూ ఇలాంటి ఒక కార్ ఉండాలి కదా అని చెప్పేసి అయితే బలంగా ఫిక్స్ అయిపోయింది. దానికోసం అయితే తప్పకుండా కష్టపడతా. నువ్వు కూడా నీకంటూ ఒక గోల్ సెట్ చేసుకో, దానికోసం కష్టపడు, దాన్ని అచీవ్ చేయదు. అప్పుడు మనల్ని కాదనుకున్నోడే సలాం కొట్టి అయితే వెల్కమ్ చెప్తాడు. ఈ వీడియోకు లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.